నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఆంధ్రప్రదేశ్లో మరో సరికొత్త సర్వే వచ్చేసింది. ఓటా పేరుతో సర్వే రిపోర్టు వచ్చేసింది. ఇక్కడ మనం చూస్తున్నాము. మూడ్ ఆఫ్ ది ఏపీ సర్వే రిపోర్ట్ బై ఓటా ఫ్రమ్ 15th to 31st డిసెంబర్ 2023. అంటే 15 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ రీసెంట్గా వచ్చినటువంటి సర్వే ఇది. ఓటా తెలంగాణ ఎలక్షన్ టైంలో కూడా సర్వే చేసింది. వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఈ సర్వే రిపోర్ట్ ఉంది. కాబట్టి నేను మళ్ళీ ప్రస్తావిస్తున్నాను, ఓటా అనేది వాస్తవానికి దగ్గరగా ఈ సర్వే రిపోర్ట్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని కొంచెం పరిగణలోకి తీసుకోవాల్సిన సర్వేగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఓటా సర్వే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి ఏం చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడి ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయనేది చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి వీళ్ళు సర్వే రూపొందించారు. ఈ సర్వే రిపోర్ట్ను ఇప్పుడు నేను ఒకసారి ఈ సర్వేకి సంబంధించిన వివరాలని మీకు ఒకసారి మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను. 15 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ మధ్యకాలంలో ఈ సర్వే తయారు చేశారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాల్ని తీసుకుని ఈ సర్వే చేసినట్టుగా మనకు తెలుస్తోంది. సర్వే డీటెయిల్స్ 15 నుంచి 31 డిసెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. మెథడాలజీ సింపుల్ ర్యాండమ్ అనమాట. శాంపిల్స్ 17,500 శాంపిల్స్ తీసుకున్నారు. 17,500 శాంపిల్స్ తీసుకొని అందులోనే అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి ఈ సర్వేని చేసినట్టుగా తెలుస్తోంది. ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 18 నుంచి 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకి 36% శాంపిల్స్ ఉన్నాయి. 36 నుంచి 45 వయసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి 42% శాంపిల్స్ తీసుకున్నారు. అదేవిధంగా 46 నుంచి 55 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ దగ్గర 10% తీసుకున్నారు. 55 నుంచి 65 ప్లస్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళ దగ్గర 12% శాంపిల్స్ తీసుకున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఫీమేల్ అంటే మహిళల నుంచి 51% శాంపిల్స్ ఉన్నాయి. మేల్ అంటే పురుషుల నుంచి 49% శాంపిల్స్ను వీళ్ళు తీసుకున్నారు. ఇక వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు కావచ్చు, అన్ని గ్రామాలు వాళ్ళకి వెళ్ళినటువంటి గ్రామం, పట్టణం, నగరం ఏదైనా సరే అక్కడికి వెళ్ళి ఎవరిని కలిశారు, ఏ ప్రశ్నలు అడిగారు, ఆ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం వచ్చింది, వాటన్నిటినీ క్రోడీకరించి ఈ రిపోర్ట్ను తయారు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగారు, వాటికి సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. రానున్న ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి, వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి ఉంటుందని అని అడిగినప్పుడు వైసీపీ ఇక్కడ చూస్తున్నాం మనం 42% వైసీపీకి చెప్పినట్టుగా తెలుస్తుంది మద్దతుగా. అలాగే తెలుగుదేశం పార్టీకి 40% మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. జనసేన 11% మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ 2%, బీజేపీ 1%, ఇతరులు 4%. రాబోయే ఎన్నికల్లో మీ మద్దతు ఏ పార్టీకి అండి అని ఈ ప్రశ్న అడిగినప్పుడు 42%, టీడీపీ జనసేన కంటే ఎక్కువ శాతం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కేవలం వైసీపీకి 42%, టీడీపీకి 40%, జనసేనకు 11% మద్దతు వాళ్ళు అడిగినటువంటి శాంపిల్స్ని బట్టి ప్రజల నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రిగా మీ చాయిస్ ఎవరు, ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. శాంపిల్స్ తీసుకోవడానికి, సర్వే రిపోర్ట్ చేయడానికి ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రిగా మీ మొదటి చాయిస్ ఎవరికి, చంద్రబాబు గారికా, జగన్మోహన్ రెడ్డి గారికా, పవన్ కళ్యాణ్ గారికా, ఇలా ప్రశ్న అడిగినప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు వైఎస్ జగన్ 39%గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. 39% ప్రజల మద్దతు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కినట్టుగా మనకు కనిపిస్తుంది. చంద్రబాబు గారికి 37%, 37% మాత్రమే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ 12%, పురంధేశ్వరి 6%, లోకేష్ 4%, ఇతరులు 2%. ఇక్కడ మనం చూడొచ్చు ముఖ్యమంత్రిగా మీ చాయిస్ ఎవరు అని అడిగినప్పుడు 39% చంద్రబాబు గారి కంటే 2% ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు లభించినట్టుగా మనకు కనిపిస్తుంది. చంద్రబాబు గారికి 37% మాత్రమే, పవన్ కళ్యాణ్ గారికి 12% మాత్రమే మద్దతు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఆధారంగా, వాళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్ ఆధారంగా మనకు కనిపిస్తోంది. మీ ఎమ్మెల్యేను తిరిగి ఎన్నుకుంటారా? ఇప్పుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు 151 మంది, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు. వాళ్ళందరినీ అడిగినప్పుడు ఆయా నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు మీరు ఎవరినైతే గతంలో ఎన్నుకున్నారో ఆ ఎమ్మెల్యేలని మళ్ళీ మీరు ఎన్నుకుంటారా అని ప్రశ్న అడిగారనమాట. అడిగినప్పుడు ఎన్నుకుంటామని 45% మాత్రం వాళ్ళు అనుకూలంగా చెప్పారు. 45% ఎన్నుకుంటాం అన్నారు. 48% ఎన్నుకోం అనేవాళ్ళే ఎక్కువ పర్సెంట్ కనిపిస్తోంది. ఒక 3% ఎక్కువ కనిపిస్తోంది. చెప్పలేమని ఒక 7% చెప్పారు. మీ ఎమ్మెల్యేను తిరిగి ఎన్నుకుంటారా మళ్ళీ అన్నప్పుడు ఎన్నుకోం 48% వద్దు అని చెప్పారు. ఎన్నుకుంటామని 45% అనమాట. ఇంకా మరొక ప్రశ్న చూద్దాం. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం. ఇక్కడ మనం చూస్తున్నాం జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ వ్యతిరేకతకు కారణం ఏంటయ్యా అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఎమ్మెల్యే పనితీరు, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాలేదు అని చెప్పి, అదే కారణం అని చెప్పి 46% చెప్పారు. సీఎం పనితీరు,
జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం సీఎం అవలంబిస్తున్నటువంటి విధానాలు, సీఎం పనితీరని 35%. అంటే ఎమ్మెల్యే పనితీరే 46% అనమాట. అదే ఎక్కువ ఉంది. కింద స్థాయిలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సరిగా పని చేయట్లేదు, గ్రామాల్లో తిరగట్లేదు, ప్రజలను సరిగా పట్టించుకోవట్లేదు, అదే కారణమని 46%. ఇక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు 35% బాలేదన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇక 2 అని 19% చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇక ఎవరి ప్రభుత్వ పథకాలు ఉపయోగకరం? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆ పథకాలు బాగున్నాయా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఈ టర్మ్లో అవలంబిస్తున్నటువంటి విధానాలు, అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవి బాగున్నాయి అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం జగన్ పథకాలు 46% బాగున్నాయి, చంద్రబాబు గారి పథకాలు 40% బాగున్నాయని చెప్పారు. చెప్పలేమని 14% జగన్ గారికి ఎక్కువ మద్దతు లభించింది. ఇక్కడ పథకాల విషయానికి వచ్చేసరికి ఎవరి ప్రభుత్వ పథకాలు ఉపయోగకరంగా ఉన్నాయి అనే ప్రశ్న అడిగినప్పుడు జగన్ గారివి 46%. జగన్ గారు ప్రస్తుతం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా వాళ్ళకి అకౌంట్స్లోకే డబ్బులు వేస్తున్నారు సంక్షేమ పథకాలకు సంబంధించి. జగన్ గారి పథకాలు 46%, చంద్రబాబు గారి అధికారంలో ఉన్న అమలు చేసిన పథకాలకి కేవలం 40% మాత్రమే మద్దతు లభించినట్టుగా ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈసారి ప్రభుత్వం మారుతుందని అనుకుంటున్నారా? ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వైసీపీ అధికారంలో ఉంది. ఈ వైసీపీ పార్టీ అధికారం నుంచి నిష్క్రమించి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఏదైతే ఉందో వారు అధికారంలోకి రాబోతున్నారా? ప్రభుత్వం మారిపోతుందని మీరు ఏమైనా భావిస్తున్నారా అని ప్రశ్న అడిగినప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, అవును 44% ఈ ప్రభుత్వం పోతుంది, కొత్త ప్రభుత్వం వస్తుందని చెప్పారు. కాదు, మారదు 42%. 42% మంది మాత్రం మారదు, ఈ ప్రభుత్వమే ఉంటుందని చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. 44% అంటే 2% ఎక్కువగా చెప్పారు. ఈ ప్రభుత్వం పోతుంది, టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని 44% చెప్పినట్టుగా తెలుస్తుంది. 14% మంది ఏమో చెప్పలేమన్నారు. ఇక చంద్రబాబు గారు అరెస్టు వల్ల సింపతి ఏమైనా పెరిగిందా? ఇది ప్రశ్న. చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి 52 రోజుల పాటు జైలుకి వెళ్ళి వచ్చారు. ఆ సమయంలో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నిరసనలు మనం చూసాము. తర్వాత కక్షపూరితంగా వైసీపీ ఈ విధంగా చేసింది, చంద్రబాబు గారిని జైల్లో పెట్టింది, పూర్తిగా రాజకీయ కక్ష అని చెప్పి వాళ్ళు విమర్శలు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో 52 రోజుల పాటు జైలుకి వచ్చినటువంటి వ్యక్తి మీద సింపతి ఏమైనా ఉందా అని ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి అవును 36% సింపతి ఉంది చంద్రబాబు గారి మీద అని చెప్పారు. కాదు 57%. చంద్రబాబు గారు అన్ని రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చినా సరే సింపతి లేదు అని చెప్పి ఎక్కువ మంది చెప్పారు. 57% చంద్రబాబు గారి మీద అసలు ఎటువంటి సింపతి లేదు అని చెప్పి దీన్ని బట్టి మనకి అర్థమవుతోంది. 3 రాజధానుల నిర్ణయం సరైందేనా? వైసీపీ అధికారంలోకి వచ్చింది. గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా కొంత డెవలప్ చేసి కొన్ని కార్యక్రమాలు చేశారు. రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పారు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి కాదు 3 రాజధానులు అని చెప్పారు. అటు విశాఖ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా ఉంటుంది, తర్వాత జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు, తర్వాత ఇక్కడ శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని చాలా స్పష్టంగా 3 రాజధానులు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోర్టు కేసులు కొంత వెనక్కి వెళ్ళటం ఇవన్నీ మనం చూసాము. అయితే ఈ 3 రాజధానుల ప్రకటన ఏదైతే ఉందో దానికి మద్దతు ఇస్తున్నారా లేదా అని చెప్పి ఒక ప్రశ్న అడిగారనమాట. 3 రాజధానుల నిర్ణయం సరైందేనా అంటే అవును 39% అవును అని చెప్పారు. కానీ 51 అంటే సగానికి పైగా 51% మంది ప్రజలు, అంటే వాళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్ని బట్టి 3 రాజధానుల నిర్ణయం సరైంది కాదు, అంటే 51% మంది వాళ్ళు తీసుకున్న శాంపిల్స్లో కాదని చెప్పారు. అంటే ఒకే రాజధాని ఉండాలి, అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని మెజార్టీ ప్రజలు, అంటే వాళ్ళు తీసుకున్న శాంపిల్స్లో మెజార్టీ ప్రజలు అంటే అందరని చెప్పట్లేదు, వాళ్ళు ఏదైతే సర్వే చేసినటువంటి శాంపిల్స్లో 51% మంది రాజధాని అమరావతి ఉండాలని చెప్పినట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చెప్పలేమని ఒక 10% చెప్పారు. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీపై ఉంటుందా? తెలంగాణలో ప్రభుత్వం మారింది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు అధికారం నుంచి దిగిపోయారు, బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఏమైనా ఉంటుందా అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఉంటుంది 48% ప్రభావం ఉంటుందని చెప్పారు. ఉండదు 42%. చెప్పలేమని 10% మంది చెప్పారు. ఇక్కడ చూసారా, ఉంటుందని ఎక్కువ మంది చెప్పారు అనమాట, 48% మంది. అంటే ఉండదు అని 42 చెప్పారు, అంటే 6% డిఫరెన్స్ ఉంది. 48% మంది ప్రభావం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి ఆ ఎఫెక్ట్ అక్కడ కూడా ఉంటుంది, అంటే అక్కడ కూడా మారిపోవచ్చు అని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. 5 ఏళ్ల జగన్ పాలనకు ఎన్ని మార్కులు వేస్తారు? ఈ ప్రశ్నకు ఇక్కడ మనం చూస్తున్నాము 5 సంవత్సరాల జగన్ పాలనకు 25 అంటే 25 మార్కులు 51% మంది వేశారు.
50 మార్కులు 46% మంది వేశారు. 75 మార్కులు కేవలం 3% మందే వేశారు. 100కు 100 సున్నా అనమాట. 100కు 100 మార్కులు ఏ ఒక్కరు కూడా వేయలేదు. ఇక్కడ మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే కనుక 5 ఏళ్ల జగన్ పాలనకు మీరు ఎన్ని మార్కులు వేస్తారండి అని అడిగితే 25 మార్కులు 51% మంది వేశారు. అంటే వీళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్లో సగానికి పైగా మంది ఏం చెప్పారంటే 25 మార్కులే, అంతకంటే ఎక్కువ మేము ఇవ్వలేం, జగన్మోహన్ రెడ్డి గారికి 25 మార్కులే ఎక్కువ అన్నట్టుగా దీన్ని బట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది. తర్వాత 50 మార్కులు అంటే కొంచెం బెటర్గా ఒక హాఫ్, 100కి 50 మార్కులు అంటే కొంచెం యావరేజ్ కదా, బెటర్గా 46% మంది వేశారు. 75 మార్కులు 3% మంది వేశారు. 100కు 100 ఒక్కరు కూడా వేయలేదన్నమాట. దీన్ని బట్టి అర్థమవుతుంది 25 మార్కులు పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం నుంచి మొత్తం రాయలసీమ, చిత్తూరు వరకు జిల్లాల వారికి ఇక్కడ మనకు కనిపిస్తుంది. వైసీపీకి ఎంత శాతం మంది ఓట్లు వేసే అవకాశం కనిపిస్తుంది, టీడీపీకి, జనసేనకి, ఇతరులకి ఎంత శాతం పడే అవకాశం ఉందనేది దీన్ని బట్టి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంత జూమ్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాకు సంబంధించి వైసీపీ 40%, టీడీపీ 41%, జనసేన 10%, ఇతరులు 9%. మళ్ళీ చెప్తున్నాను, వైసీపీ 40, టీడీపీ, జనసేన 41, 10 అనమాట. ఇక విజయనగరం 43% వైసీపీ, 38% టీడీపీ, జనసేన 12%. విశాఖ 42% వైసీపీ, 37% టీడీపీ, జనసేన 14%. తూర్పుగోదావరి 36% వైసీపీ, 30% టీడీపీ, 29% జనసేన. పశ్చిమ గోదావరి 41% వైసీపీ, 35% టీడీపీ, 17% జనసేన. కృష్ణ 39, 41, 11. గుంటూరు 41, 43, 9%. ప్రకాశం 43, 46, 6. నెల్లూరు 42, 45, 7. కడప 47, 41, 7. కర్నూలు 42, 40, 9. అనంతపురం 44, 41, 10. చిత్తూరు 40, 43, 8. మొత్తంగా చూస్తే 42%. ఓవరాల్గా అన్ని జిల్లాల్లో చూస్తే వైసీపీకే కొంత పర్సంటేజ్ ఎక్కువ కనిపిస్తుంది ఇండివిజువల్గా చూసినప్పుడు, టీడీపీకి కొంత తక్కువ కనిపిస్తుంది. తర్వాత జనసేన బాగానే తన పర్ఫార్మెన్స్ మెరుగుపరుచుకున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే 42% మంది వైసీపీకి మద్దతుగా, వీళ్ళు తీసుకున్న శాంపిల్స్లో వైసీపీకి మద్దతుగా 42% ఓవరాల్గా. 40% అంటే 2% వైసీపీకి ఎక్కువ, 40% టీడీపీ, 11% ఓట్ బ్యాంక్ అనేది వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ని బట్టి జనసేనకు ఉంది. ఇక్కడ దీన్ని బట్టి క్లియర్గా టీడీపీ, జనసేన రెండు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఈ 2% కలిసిపోతాయి. 40 + 11, 51%. ఇక్కడ వైసీపీకి 42%. అంటే ఇండివిజువల్గా వైసీపీని ఎక్కువ ఉంది, కానీ టీడీపీ, జనసేన కలిసిపోతున్నాయి కాబట్టి, పొత్తుగా ఉన్నాయి కాబట్టి టోటల్ 51% ఉంది. దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతోంది టీడీపీ, జనసేన కూటమి మంచి ప్రభావం చూపించబోతుంది. ఈ రెండు కలిసి పోటీ చేస్తే కనుక విజయ అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్టు దీన్ని బట్టి, ఈ శాంపిల్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓటా చేసిన సర్వే ప్రకారం టీడీపీ, జనసేన అధికారంలోకి రాబోతుంది. మనం చాలా సర్వేలు చూసాము, 120 నుంచి 130 అని, ఇంకో సర్వే 130 నుంచి 140 అని టీడీపీ, జనసేనకి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 51%. గతంలో కూడా మొన్న 2019 ఎన్నికల్లో 51% ఓట్ షేర్ వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాలు సాధించారు. ఇప్పుడు సేమ్ ఇక్కడ కనిపిస్తుంది, 40 నుంచి 40%, 11%, 51% ఓట్లు ఈ శాంపిల్స్ని బట్టి, ఈ సర్వే బట్టి అర్థమవుతుంది. కాబట్టి సో మోస్ట్లీ 130 నుంచి 150 మధ్యలో టీడీపీ, జనసేనకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే బట్టి మనకు అర్థమవుతుంది. చూద్దాం, ఇక ఎలక్షన్స్ ఎంతో కాలం లేదు కాబట్టి ఎలా ఉంటుంది. ఇది కేవలం డిసెంబర్ 31 వరకే, డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకే వాళ్ళు కొన్ని శాంపిల్స్ తీసుకుని చేశారు. ఎందుకంటే ఇక ఆయా పార్టీల అభ్యర్థుల ప్రకటన పూర్తి కాలేదు. టీడీపీ, జనసేనకు సంబంధించి ఏ నియోజకవర్గాలు జనసేనకు వెళ్తాయి, టీడీపీ ఎక్కడ పోటీ చేస్తుంది, అభ్యర్థులు ఎవరు, ఈ క్లారిటీ ఇంకా లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే డిసెంబర్ 31 వరకు, అంటే మొన్నటి వరకు చేసినటువంటి సర్వేకి సంబంధించిన ఫలితాలు ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే కనుక టీడీపీ, జనసేనకి ఎక్కువ ఛాన్స్ ఉంది. రెండు కలిసి పోటీ చేస్తాయి కాబట్టి 51% ఓట్ షేర్ ఆ పార్టీకి రాబోతుందని మనకి అర్థమవుతుంది. చూద్దాం ఎలా ఉంటుందో నెక్స్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.